ప్రైజ్లాడండి. ఏ సంఘంలో అయితే లోకంలో ఉన్న పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, పరలోక సంబంధమైన వాటిని చెబుతూ రెండింటిని ర్యాలీ చేస్తూ బోధించే బోధకులు ఎవరైతే ఏ సంఘంలో అయితే ఉంటారో వారు ఖచ్చితంగా భ్రమపరిచే ఆత్మ కింద ఉన్నారని స్పష్టంగా చెప్పగలరు. ఎందుకంటే లోకం దేవునికి వైర్యం. లోకంలో ఉన్న సమస్తమైన పద్ధతులు, ఆచారాలు దేవునికి విరుద్ధమైనవి. క్రీస్తు రక్తం చేత అవన్నీ కొట్టివేయబడ్డాయి. దేవుడు శరీర సంబంధి కాదు, ఆయన ఆత్మ సంబంధమైన వాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అని వాక్యం సెలవిస్తుంది. శరీర సంబంధంగాను భౌతికంగాను భౌతికమైన పద్ధతుల ద్వారా గాను ఆయన్ని ఆరాధించడం కుదరదు. ఆయనను అలా చూడటం కూడా వ్యర్థమే. దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. ఆత్మ సంబంధమైన బోధలు మాత్రమే సంఘంలో ప్రచారం చేయవలెను. లోకంలో ఉన్న పద్ధతులు ఏదైతే క్రిస్మస్ పండుగలు గాని, లెంట్ డేస్, మట్టల ఆదివారం గాని, ఇలాంటి ఎన్ని ఉన్నా గాని అలాంటి అన్ని బోధలు చేసే బోధలన్నీ లోక సంబంధమైనవి. అవి ఆత్మ సంబంధమైనవి కాదు. దేవుడు శరీర సంబంధిగా భూమి మీదకు వచ్చినా గాని ఆయనను శరీర సంబంధిగా చూసే భక్తులు భ్రమలో ఉన్నట్లే. ఆయన శరీర సంబంధి కాదు, ఆత్మ సంబంధమైన వాడు. ఆయన ఆత్మ స్వరూపి. ప్రైజ్ ది లార్డ్.